ప్రతినిధులు నలుగురు మనకి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. వరద ఎఫెక్టెడ్ ఏరియాస్ లో లేటెస్ట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి చెప్పడానికి మా ప్రతినిధులు నరేష్, దివాకర్, శివతేజ అండ్ శివకుమార్ లైవ్ లో కనిపిస్తున్నారు. ముందుగా నరేష్ తో మాట్లాడదాం. నరేష్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది, ఏ స్థాయిలో నష్టం జరిగిందో దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. అది మాటల్లో చెప్పిన దానికంటే కూడా ప్రాక్టికల్ గా చూస్తే ఆ నష్టం చాలా రెట్లు ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం? వరుణుడి ఉగ్రరూపం, వరద మహోగ్ర రూపం అన్న విధంగా నిర్మల్ జిల్లాను ముంచెత్తాయి వరదలు. ఈ వరదల ముంపుతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 24 గంటలు గడిచిన తర్వాత కూడా వరద ముంపు నుండి బయటపడని పరిస్థితి నిర్మల్ జిల్లాది. నిర్మల్ జిల్లాలోని దాదాపుగా 6 కాలనీల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ సురక్షిత ప్రాంతాలకు చేరిన వారి ఇళ్లన్నీ కూడా ఇంకా ముంపులోనే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గోదావరి మహోగ్ర రూపంతో ప్రవహిస్తుంది. దాదాపు 8 లక్షల క్యూసెక్ల వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతుంది. ఇటు కడెం ప్రాజెక్టు నుండి, అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరిలోకి వరద నీరు ఉప్పెనలాగా కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని ఇటు మునిపల్లికి సంబంధించిన గోదావరి అవతల వైపున చిక్కుకున్న పశువుల కాపరిని కాపాడగలిగారు, రెస్క్యూ చేశారు. దాదాపుగా 6 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేసి శంకర్ అనే పశువుల కాపరిని ఎట్టకేలకు ఒడ్డున చేర్చి ప్రాణాలైతే కాపాడారు. నిర్మల్ జిల్లాలో నిన్నటి నుండి ఈ రోజు వరకు 24 గంటల సమయంలో దాదాపుగా 42 మందిని రెస్క్యూ టీము కాపాడగలిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్కు సంబంధించిన టీంలు రెస్క్యూ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. కానీ మరో 24 గంటల పాటు కూడా వరద ముంపు కొనసాగే అవకాశం ఉంది. వరుణుడి ఎఫెక్ట్ ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో చూడొచ్చు వరద ఏ విధంగా కంటిన్యూ అవుతుందో, వరద ముంపు ఏ విధంగా ఉందో ఒక్కసారి మీకు చూస్తే అర్థమవుతుంది. పరిస్థితి అంతకంతకు తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, దాదాపుగా 1000 క్యూసెక్ల వరద నీరు అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితులే ఉన్నాయి. దాదాపు 6,49,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది. అంతే వరద నీటిని 38 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు కూడా దాదాపుగా 50,000 క్యూసెక్ల పైగా వరద నీరు వచ్చేరుతుంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యామ్లన్నీ, ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుళ్లను తలపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వాగులు, వంకల నుంచి మహోగ్ర రూపంతో వస్తున్న వరదను ఒడిసి పట్టుకోలేక కిందికి వదలాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులన్నీ నిండుకుండలు ఉన్న పరిస్థితుల్లో అలాగే స్టోర్ చేస్తే ఊర్లకు ఊర్లు కొట్టుకపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వరదలకు ఆ నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ కాల్ చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వర్ణవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ కాలువకు కట్టకు గండి పడిన పరిస్థితి. ఆ గండితో దాదాపుగా పంట పొలాలన్నీ కూడా నీట మునుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం రైట్. సో అది ఆదిలాబాద్ జిల్లాలో సిచ్యువేషన్.